నమస్తే మిత్రులారా, స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా ఎస్జిటికి సంబంధించినటువంటి శాలరీ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది సార్ వీడియో చేయండి అని చాలా మంది అడుగుతున్నారు. ఈ వీడియోలో మనము స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా ఎస్జిటికి సంబంధించినటువంటి శాలరీ అనేటువంటిది ఎంత వస్తుంది, కటింగ్స్ ఏముంటాయి అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక్కసారి లైక్ ఇచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కసారి మొదటగా మనము స్కూల్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి శాలరీ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటి ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదట స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ బేసిక్ పే ఎంత ఉంటుంది ఈ నెలలో మనకంటే కామన్గా 42,300 బేసిక్ పే అనేటువంటిది ఉంటుంది. అక్కడ నుంచి 1,15,270 వరకు మన యొక్క పే స్కేల్ అనేటువంటిది ఉంటుందండి. అయితే హెచ్ఆర్ఏ 24% అనేటువంటిది మనకు హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉంటుంది. 13 అదేవిధంగా 17 అనేటువంటిది డిస్టిక్లలో ఉంటుంది. 11% అనేటువంటిది కామన్గా అన్ని పల్లెటూర్లలో ఉన్నటువంటి స్కూల్స్ అదేవిధంగా మండలాల్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటి కూడా 11% అనేటువంటిది హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్. ఇది హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. అయితే ఇప్పుడు డిఏ అనేటువంటిది మనకు సంవత్సరానికి 2 సార్లు డిఏ అనేటువంటి ప్రకటన చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు మన యొక్క డిఏ అనేటువంటిది 22.75. ఇది బేసిక్ పే నుంచి, ఇక్కడ మనకు బేసిక్ పే ఉంది కదండి, ఇది ఈ బేసిక్ పే నుంచి ఇంత డిఏ పర్సెంటేజ్ అనేటువంటిది మనకు వస్తుంది. అది 42,300 బేసిక్ పేలో 22.75 ఎంత వస్తుందంటే 9,623 అనేటువంటిది మనకు డిఏ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ అయితే కామన్గా మనకు చూడండి, ఇక్కడ ఐఆర్ అనేటువంటిది పిఆర్సీ ఇవ్వాలండి మనకు గవర్నమెంట్ పిఆర్సీ ఇవ్వాలి. కానీ పిఆర్సీ కమిటీ వేసింది ఇంకా ఇవ్వలేదు. దానికి సంబంధించినటువంటి ఐఆర్ అనేటువంటిది ఇస్తుంది. అది 5% అనేటువంటిది ఇస్తుంది మన బేసిక్ పేలో. కాబట్టి అది 42,300కు బేసిక్ పే అనేటువంటిది కామన్గా, దాంట్లో ఐఆర్ అనేటువంటిది 2,115 రూపాయలు అవుతుంది. హెచ్ఆర్ఏ అనేటువంటిది కామన్గా మన అందరికీ తెలుసండి. హెచ్ఆర్ఏ 24 హెచ్ఆర్ఏ ఉన్న వాళ్ళకు వేరే రకంగా ఉంటుంది, 17 ఉన్న వాళ్ళకు వేరే రకంగా ఉంటుంది, 13 ఉన్న వాళ్ళకు వేరే రకంగా ఉంటుంది. అయితే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ కామన్గా 11% తోటి ఉన్నటువంటి హెచ్ఆర్ఏ అనేటువంటిది ఎంత అమౌంట్ అవుతుంది అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే మన యొక్క బేసిక్ పే అనేటువంటిది 42,300. దాంట్లో మనకు ఇక్కడ చూడండి 11%కు మాత్రమే నేను కడుతున్నాను, అంటే తక్కువ ఉన్నటువంటి దాంతోటే కడుతున్నాను. 4,653 రూపీస్ అనేటువంటిది మనకు కామన్గా 11% మన హెచ్ఆర్ఏ అనేటువంటిది వేసుకోవాలి. చూడండి 11, 22.75 అండ్ 5 ఇంటీరియం, ఈ 3 కలిపితే 38.5. మొత్తం టోటల్ చూసినట్లయితే మనకు 58,691 అనేటువంటిది మనకు మొత్తము గ్రాస్ అనేటువంటిది వస్తుందండి. ఇది మనకు స్కూల్ అసిస్టెంట్కు వచ్చేటువంటి శాలరీ. ఇది 11% హెచ్ఆర్ఏ తోటి మాత్రమే. తర్వాత దీనికి 11% తోటి ఇంత వస్తే 24% తోటి హెచ్ఆర్ఏ తోటి ఇంకా దీనికి అదనంగా ఇదన్నట్టు, అంటే దానికి ఇది కలుపుకోవాలి, మనం ప్లస్ చేసుకోవాలి. 17%లో పనిచేసేటువంటి వాళ్ళకు 2,538, దీనికి ఇది కలుపుకోవాలి మళ్ళీ. అదేవిధంగా 13% వాళ్ళకు మళ్ళీ 846 అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా అయితే మనకు శాలరీ అనేటువంటిది ఉంటుంది. సార్ డిడక్షన్ ఎలా ఉంటుంది సార్ అని అడుగుతూ ఉన్నారు. డిడక్షన్ అనేటువంటిది అంటే కటింగ్స్ అన్నట్టు. సిపిఎస్ అనేటువంటిది మనకు 10% అనేటువంటిది ఉంటుంది. కామన్గా మనకు 42,300లో 10% అనేటువంటిది కామన్గా మనకు 5,192 అనేటువంటిది వస్తుంది. జిఐఎస్ అనేటువంటిది ఉంటుంది. ఇది గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటువంటిది ఉంటుంది. ఇది 60 రూపీస్ ఉంటుంది. పేటీ అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేటువంటిది ఉంటుంది మనకు, ఇది 200 ఉంటుంది. టీఎస్జేఎల్ఐ అనేటువంటిది ఉంటుందండి కామన్గా, ఇది 1,250 రూపీస్ ఉంటుంది స్టార్టింగ్లో మనకు. ఈ మొత్తం డిడక్షన్ టోటల్ చేసినట్లయితే మనము 6,702 రూపాయలు అవుతుందండి. అంటే మన గ్రాస్ ఏమో ఇంతకుముందు 11% తోటి చెప్తున్నాను నేను, 58,691లో ఈ 6,702 రూపాయలు అనేటువంటిది తీసేయాలి మనం. మొత్తం మనము తీసేస్తే మనకు వచ్చినటువంటి నెట్ శాలరీ ఎంత అంటే 51,989 రూపాయలు మన చేతికి వచ్చేటువంటివి అన్ని కటింగ్స్ పోను. అంటే స్కూల్ అసిస్టెంట్ మీరు ఈ నెలలో జాయిన్ అయితే తప్పకుండా 51,989 రూపాయలు మీ చేతికి వస్తుంది. 11% వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నా. ఇంకా 24% వాళ్ళకు 5,000 ఎక్కువ కలుపుకోవాలి, తెలుసు మనకు. ఈ రకంగా అయితే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి శాలరీ అయితే ఉంటుంది. ఇదే రకంగా మళ్ళీ మనము ఎస్జిటికి చూసినట్లయితే కామన్గా ఎస్జిటి శాలరీ ఎంత ఉంటుంది సార్ అని చాలామంది. దీని యొక్క బేసిక్ పే 31,040 రూపీస్ నుంచి తర్వాత పే స్కేల్ 92,050 రూపీస్ వరకు ఉంటుందండి.
హెచ్ఆర్ఏ 24 ఉంటుంది, 17 ఉంటుంది, 13 ఉంటుంది, 11. అయితే 24 ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఏవి సార్, 17 ఉన్నటువంటి ఏవి సార్, మీరు ఒక్కసారి నెట్లో కొట్టండి, మీకు డిస్ప్లే అవుతుందండి. హెచ్ఆర్ఏ 24% అనేటువంటిది కొడితే అందులో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తాయి అన్నట్టు. కాబట్టి దీని గురించి వరి కావాల్సిన అవసరం లేదు, నేను లీస్ట్ తోటి చెప్తున్నా ఇక్కడ మీకు. ఓకే, చూడండి ఇక్కడ బేసిక్ పే 31,040 రూపాయలకు 11% బేసిక్ పే హెచ్ఆర్ఏ తోటి కలిపితే మనకు 3,414 రూపీస్ అనేటువంటిది వస్తుంది. డిఏ 22.75కు 7,062 రూపాయలు వస్తుంది. ఐఆర్ అనేటువంటిది 1,552 రూపాయలు అవుతుంది. ఇది మొత్తం టోటల్ చేస్తే 38.5 ఉంటుంది. టోటల్ మనకైతే 43,068 రూపాయలు మనకు మొత్తము గ్రాస్ అనేటువంటిది శాలరీ అనేటువంటిది వస్తుంది. ఒక్కసారి ఇందులో ఉన్నటువంటి కటింగ్స్ చూసినట్లయితే ఇది ఓన్లీ 11% తోటి, మళ్ళీ 24 తోటి వేరే ఉంటుంది, అదేవిధంగా 17 తోటి వేరే ఉంటుంది, 13% హెచ్ఆర్ఏ తోటి మళ్ళీ వేరే ఉంటుంది. అవన్నీ కూడా మనకు తెలుసండి, ఇంతకుముందు కూడా మనం చూసాము. అయితే డిడక్షన్ చూసినట్లయితే మనం సిపిఎస్ 10% కాబట్టి ఇక్కడ 3,810 రూపీస్ కట్ అవుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ మనకు వస్తాయండి, మీరేం టెన్షన్ ఉండదు. కటింగ్స్ అన్నీ కూడా అవన్నీ కూడా తర్వాత రిటైర్మెంట్ అప్పుడు మనకు వస్తాయి. జిఐఎస్ అనేటువంటిది 30 రూపీస్ ఉంటుందండి. ప్రొఫెషనల్ ట్యాక్స్ 200 కట్ అవుతుంది. టీఎస్జేఎల్ఐ 850 రూపాయలు ఉంటుంది. మొత్తం టోటల్ 4,890 రూపాయలు కటింగ్స్ అనేటువంటివి ఉంటాయి మనకు. అంటే గ్రాస్ ఇంతకుముందు 43,068లో 4,890 రూపాయలు తీసేస్తే మనకు నెట్ శాలరీ చేతికి వచ్చేటువంటి నెట్ శాలరీ ఎంత అండి అంటే 38,178 రూపాయలు మన చేతికి వస్తుంది. అంటే ఇది మొదటి నెల మనం తీసుకున్నటువంటి ఎస్జిటి శాలరీ. ఇది ఓన్లీ 11% ప్రాంతాలలో పనిచేసే వాళ్ళకు మాత్రమే ఈ శాలరీ ఉంటుంది. మళ్ళీ 24కు వేరే ఉంటుంది, అంటే దీనికంటే ఎక్కువనే ఉంటుందండి. 17%కు వేరే ఉంటుంది, అదే రకంగా 13% హెచ్ఆర్ఏకు వేరే ఉంటుంది. అంటే ఇక్కడ మళ్ళీ 6 నెలలు ఇంకా మనకు 4 డిఏలు రావాలండి. అదే రకంగా పిఆర్సీ కూడా రావాలి, మనకు పిఆర్సీ కూడా రావాలి. ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ అయితే జీతం రాదు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ వీడియోలో మీరు ఈ నెల రిక్రూట్మెంట్ అయితే వచ్చేటువంటి శాలరీ తప్పకుండా ఈ రకంగా శాలరీ అయితే ఉంటుందండి. 100% మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక్కసారి మీరు లైక్ ఇస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. 100% మీ అందరికీ కూడా క్లియర్ చేసడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్, సీ యూ.